హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రవీంద్ర. వెల్కమ్ బ్యాక్ టు యానిమల్ కేర్ 365. ఈరోజు మన టాపిక్ ఏంటంటే మెయిన్ మనం ఫస్ట్ పార్ట్ అలాగే సెకండ్ పార్ట్లో అసలు నాటుకోడి ఫార్మింగ్ ఎలా స్టార్ట్ చేయాలి, దాని రిక్వైర్మెంట్స్ ఏంటి, ఈ పెట్టలకి లేదా పుంజులకి ఫీడింగ్ ఎలా చేయాలి, అలాగే షెడ్ కన్స్ట్రక్షన్ ఎలా చేసుకోవాలి, దాంట్లో మెలకువలు ఏంటి, ఎలా పొదిగించాలి, ఇంక్యుబేషన్ ఎలా చేయాలి, ఇవన్నీ నేర్చుకున్నాం కదా. ఇప్పుడు మనము ఆ ఇంక్యుబేట్ చేసిన పిల్లలు వచ్చిన తర్వాత, గుడ్డులో నుంచి పిల్లలు బయటకు వచ్చిన తర్వాత వాటికి తీసుకోవాల్సిన కేర్ ఏంది, వాటిని మనం ఒక 2 months లోపల పెట్టి బయటికి రిలీజ్ చేసే ఫ్రీ రేంజ్కి వదిలే ముందు మనం చేయాల్సిన ముఖ్యమైన డీటెయిల్స్ మొత్తం ఇప్పుడు మాట్లాడుకుందాం. సో ఎప్పుడైతే మనకి ఇంక్యుబేటర్లో 21 daysకి ఆల్మోస్ట్ మొత్తం పిల్లలు వచ్చేస్తాయి కదా, ఈ లోపల మనము ఒక బ్రూడింగ్ సెటప్ని చేసుకోవాలండి. మన షెడ్లోనే ఒక మంచి సర్ఫేస్ మధ్యలో ఒక సర్ఫేస్ని తీసుకొని రౌండ్గా ఒక 1.5 feet హైట్లో ఏదన్నా హైట్లో ఈ కార్డ్బోర్డులు కానీ చెక్కలు కానీ ఇట్లాంటివి కానీ డిజైన్ చేసుకొని పెట్టుకోవాలి, చుట్టూరు పెట్టుకోవాలి. మనకి పిల్లల కెపాసిటీని బట్టి ఒక 100 పిల్లలు వస్తే అటుకి సరిపడా ఒక పిల్లకు వచ్చేసి ఒక 1 square feet సరిపోతుందండి. సో 100 పిల్లలు అయితే 100 square feet అట్లా, ఇంకా తక్కువైనా సరిపోతుంది, అంత ఎక్కువ అవసరం ఉండదు. చూసుకొని మీరు పెట్టుకోండి. ఒకేసారి పెట్టుకుంటే ఒక 2 months దాకా మెయింటైన్ చేసేటట్టు పెట్టుకుంటే బెటర్. ఒక square feet పర్ బడ్ పెట్టుకుంటే బాగుంటుంది. తర్వాత ఇప్పుడు మనం అలా పెట్టుకున్న తర్వాత కింద ఈ వరి పొట్టు ఉంటుంది కదండి, వరి పొట్టు కానీ లేదా వేరుశనగ పొట్టు కానీ వేసుకోవాలి. కింద ఒక 2 inches కానీ 3 inches కానీ వేసుకున్న తర్వాత పైన న్యూస్ పేపర్స్ పరిచేసి, సో పైన మధ్యలో ఎక్కడ అవసరమైతే అక్కడ మెయిన్ మధ్యలో పెడతాము. చిన్న కొన్ని 10, 20, 30 నుంచి 50 పిల్లల మధ్యలో అయితే మిడిల్లో పెట్టేస్తాము. ఆ టెంపరేచర్ కంట్రోల్ చేయడానికి మిడిల్లో ఒక 100 watt సూర్య బల్బులు దొరుకుతాయండి. అవి ఎవరికైనా రెగ్యులర్గా అన్ని చోట్ల దొరుకుతుంటాయి. సో అవి తెచ్చుకొని పెట్టుకోండి. టెంపరేచర్ మిషన్ ఒకటి తీసుకోండి టెంపరేచర్ చూడడానికి. సో మీకు టెంపరేచర్ వచ్చేసి 35 degrees centigrade ఉండాలండి. 35 degree లేదా 36 degree centigrade సెట్ చేసుకొని పెట్టుకోండి. అక్కడ చూసుకోండి, ఇంత వచ్చే వరకు పెట్టుకోండి. లేదా తగ్గిందనుకోండి ఒక బల్బుని యాడ్ చేసుకోండి, పెరిగిందనుకోండి ఒక బల్బుని ఆఫ్ చేసుకోండి. అలాగా మీరు టెంపరేచర్ అనేది మెయింటైన్ చేయాలి. ఈ టెంపరేచర్కి మీరు బల్క్లో కానీ చేసే పని అయితే 100 బర్డ్స్కి ఒకేసారి ఎక్కువ పిల్లలు రావు కదండి. ఒక 100 to 80 to 100 వస్తాయి కదా. సో 80 to 100 మేనేజ్ చేయొచ్చు ఈ సూర్య ఎల్ఈడి బల్బ్స్తో. లేదా ఎక్కువ బల్క్లో చేసేవాళ్ళు గ్యాస్ బ్రోడర్స్ అని దొరుకుతాయి మార్కెట్లో. కావాలంటే మీకు ఇక్కడ లింక్ ఇస్తాను, అక్కడ నుంచి కొనుక్కోవచ్చు మీరు. లేదా మనకి ఇంకా ఆప్షన్స్ ఉన్నాయి. సో అవి ఆప్షన్స్ అన్నీ నేను మీకు ఇస్తాను లింక్లో, చూడండి ఒకసారి. మీ బడ్జెట్ని బట్టి తీసుకోండి. ఒకవేళ బల్క్లో చేస్తుంటే 100 పిల్లల లోపలైతే ఈ సూర్య బల్బులు సరిపోతాయి. మనం అక్కడ కాస్ట్ని వేస్ట్ చేయడం అవసరం ఉండదు, అంత కాస్ట్ పెట్టాల్సిన అవసరం ఉండదు అక్కడ. సో ఇవి కొనుక్కోండి. ఇలా మనకి ఫస్ట్ వీక్లో 35, 36 ఉండాలండి. నెక్స్ట్ వీక్కి ఇంకొంచెం తగ్గించుకుంటాం, 29 degree centigrade ఉంటుంది. నెక్స్ట్ వీక్ ఇంకా తగ్గిస్తాం, 29 నుంచి 26 అలా తగ్గించవచ్చు. 4th week 24 అలాగా, 24 నుంచి 24 మెయింటైన్ చేయొచ్చు. లేదా 20 ఇంకా నెక్స్ట్ అలా 2 months మనం ఆ సర్ఫేస్లో పెంచుకోగలగాలండి. సో ఇలా చేస్తే ఎక్కువ ఆ టెంపరేచర్ అనేది కూడా దీంట్లో మెలుకువలేదంటే, టెంపరేచరు ఏదైతే మనం సర్ఫేస్ పెట్టామో అన్ని చోట్లకి ఒకే టెంపరేచర్ మెయింటైన్ అయ్యేటట్టు చూసుకుంటే బెటరు. సో దానికోసం మనం ఈ చుట్టూరు బార్డర్ క్రియేట్ చేస్తున్నాం కదా రౌండ్గా. ఆ బార్డర్ 1.5 feet 2 feet పెట్టుకుంటే మనం లైటింగ్ పెట్టినప్పుడు ఆ సర్ఫేస్ మొత్తం అదే టెంపరేచర్ మెయింటైన్ అవుతుంది. ఇన్ కేస్ మనం బల్బు పెట్టిన తర్వాత కొంచెం ఎక్కువ టెంపరేచర్ ఉన్నా కానీ ఆ చిక్స్ అక్కడి నుంచి కొంచెం దూరంగా వెళ్తాయి. సో కొంచెం దూరంగా వెళ్తున్నాయంటే, ఆ లైట్ దగ్గర నుంచి కొంచెం దూరంగా వెళ్తున్నాయంటే చిక్స్ కొంచెం టెంపరేచర్ ఎక్కువైందని చెప్పేసి అక్కడ.
లేదా లైట్ దగ్గరికి అన్ని గుంపులుగా లైట్ దగ్గరికి వచ్చేస్తున్నాయంటే టెంపరేచరు కొంచెం అక్కడ ఉన్నట్టు చుట్టూరు తగ్గినట్టు. సో అప్పుడు మీరు ఒక బల్బుని యాడ్ చేసుకోవచ్చు. ఒక చోటే కాదు, అక్కడన్నా పెట్టుకోవచ్చు. కొంచెం పెద్ద సర్ఫేస్ తీసుకుంటే మీరు ఎక్కడైనా కానీ రౌండ్ సర్ఫేస్లోనే మరి ఒక కార్నర్కి పెట్టకుండా మిడిల్లోనే పెట్టుకోవచ్చు. లేదా 4 బచ్చాలుగా తీసుకొని స్క్వేర్ లాగా తీసుకొని అయినా పెట్టుకోవచ్చు. సో టెంపరేచర్ మెయింటైన్ చేయడం అనేది ఇక్కడ ముఖ్యమైన విషయం అన్నమాట. ఇప్పుడు ఫీడ్ ఎలా చిక్స్కి మనం సర్ఫేస్ ఏర్పాటు చేసుకున్నాము, అక్కడ వాటికి సెక్యూర్ ప్లేసు ఏర్పాటు చేసాము, చిక్స్ని అక్కడ పెట్టేసాము. అక్కడ మనం వరి చెత్త లేదా ఇది వరి పొట్టు లేదా వేరుశనగ పొట్టు వేసుకున్న తర్వాత పైన ఒక న్యూస్ పేపర్ వేసుకోండి. న్యూస్ పేపర్ వేసుకుని అందులో ప్లేస్ ఈ పిల్లల్ని వదిలేయండి. తర్వాత మనకి ఫీడ్ మెయిన్ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్లో స్టార్టర్ ఫీడ్స్ దొరుకుతాయి మార్కెట్లో. మీరు బడ్జెట్ మీకు కొంచెం తక్కువ కాస్ట్లో వస్తున్నా, అక్కడ మీ ఏరియాలో కొంచెం తక్కువ కాస్ట్కి వస్తున్నా, లేదా మేము అఫోర్డ్ చేయగలం అంత కాస్ట్ అనుకున్నా, సో మీరు స్టార్టర్ ఫీడ్కి వెళ్ళిపోండి. లేదా ఈ నూకలు ఉంటాయి కదా, గోధుమ నూక, వేరుశనగ నూక కానీ అది కానీ, లేదా మనకి మొక్కజొన్న నూక కానీ, సజ్జ నూక, ఇవన్నీ మనకి రాళ్ళ దొరికిన వాటిని నూక ఫామ్లో చేసేసి ఒక మొక్కజొన్నని ఒక 4 పొలుగులు చేసేటట్లు మిషన్స్ ఉంటాయి కదా, సో వాటిలో వేసి కొంచెం నూక ఫామ్లో చేసి ఇవ్వచ్చు. వీటితో పాటు మనకి కొంచెం బిఎస్ఎఫ్ లార్వా కానీ మీ ఫామ్లో కానీ మీకు ఒకవేళ పెంచుతున్నట్లయితే ఆ బిఎస్ఎఫ్ లార్వా కూడా కొంచెం ఇవ్వచ్చు. మంచి ప్రోటీన్ ఉంటుంది, పెరిగే పిల్లలకి త్వరగా గ్రోత్ వస్తుంది బిఎస్ఎఫ్ లార్వానే కాదు, ప్రోటీన్ ఏదైనా ఇచ్చినా గ్రోత్ బాగుంటుంది. చిన్నపిల్లలకి ఎక్కువ ప్రోటీన్ కావాలి, వాటి కండపుష్టి పట్టడానికి ఫస్ట్ ప్రోటీన్ ముఖ్యం కదా, సో ఇవ్వచ్చు. దాంతోపాటు మీరు ఆ మునగ లీవ్స్ కూడా అక్కడ పెట్టచ్చు. మునగ, వేప, ఈ లీవ్స్ పెడితే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి వేపలో. అలాగే కొంచెం డిసీజ్ కూడా కంట్రోల్ అవుతాయి. మునగ వేపాకు కానీ మనం చిక్స్కి ఇవ్వగలిగితే, ఇనిషియల్గా అలవాటు చేయగలిగితే చాలా ఈజీగా అలవాటు అవుతాయి ఆ ఏజ్లో అవి. సో ఇలా ఫీడ్ మేనేజ్మెంట్ అనేది చేయాలి. నెక్స్ట్ వచ్చి వ్యాక్సినేషన్. ఇక్కడే ఎక్కువ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడే ఉంటుంది. మెయిన్ 99% ఫార్మర్స్ ఇక్కడ కూడా ఫెయిల్ అవుతారు. ఓకే, మొత్తం సెటప్ అంతా పెట్టేసాము, కానీ పిల్లల వల్లే కదా మనకి ప్రాఫిట్ అనేది జనరేట్ అయ్యేది. ఇలా జనరేట్ అవ్వాలంటే మనం వాటికి ఏ డిసీజ్ రాకుండా అవి కరెక్ట్ ఏజ్కి కరెక్ట్ బరువు పెరిగేటట్లు చూసుకోవాలి. సో దీనికోసం మనం వ్యాక్సినేషన్ డే ఓల్డ్ మనకి 21 డే ఉంది కదా, తీసుకొచ్చి మనం ఆ సర్ఫేస్లో వేసినప్పుడు ఆ రూమ్ మనం డిజైన్ చేసిన 1.5 feet లేదా 2 feet హైట్ సర్కిల్ లేదా స్క్వేర్ దాంట్లో వేసినప్పుడు బ్రూడింగ్ సెటప్లో మ్యారిక్స్ అనే వ్యాక్సిన్ ఉంటుందండి. మనకి కోడి పిల్లకి మెడ మీద తోలుకి వేయాల్సి వస్తుంది. సో అది మీకు రియల్ టైంలో నేను చూపిస్తాను. తర్వాత డే 5 నుంచి డే 7లో మనకి న్యూ క్యాస్టిల్ డిసీజ్ అని చెప్పేసి ఉంటుంది. సో దానికి మనం ఏం వేసుకోవాలి, ఎఫ్ స్ట్రెయిన్ కానీ లసోటా కానీ, అవి కంట్లో ఒక చొక్క, అలాగే ముక్కులో ఒక చొక్క ఇలా వేసుకోవచ్చు. లేదా కంట్లో ఒక చొక్క వేసినా సరిపోతుంది. కంట్లో కానీ ముక్కులో కానీ ఎక్కడైనా ఒక డ్రాప్ వేయాలి. సో అది డే 5 నుంచి డే 7 అంటే 5వ రోజు పిల్ల పుట్టిన తర్వాత 5వ రోజు నుంచి 7వ రోజు లోపల ఈ లసోటా లేదా ఎఫ్ స్ట్రెయిన్ వ్యాక్సిన్ అనేది చేసుకోవాలండి. అది అంటే కొత్తగా పుట్టిన పిల్లలకి రోగాలు రాకుండా ఈ వ్యాక్సిన్ అనేది చాలా వరకు కంట్రోల్ చేస్తుంది. 14వ రోజు లేదా 15వ రోజు గంబోరా వ్యాక్సిన్ వేసుకోవాలండి. గంబోరా వ్యాక్సిన్ వేసుకోవాలి. సో అది మనకి వాటర్లో కలిపేసి ఇచ్చేసినా సరిపోతుంది. అది పెద్ద టైం పట్టదు. జస్ట్ మనం వాటికి ఇచ్చే వాటర్ ఒక 4 hours వాటర్ ఇవ్వకుండా ఆపేసి ఫ్రెష్గా ఇచ్చే వాటర్లో ఈ గంబోరా వ్యాక్సిన్ కలిపేసేసి ఇచ్చేస్తే మొత్తం తాగేస్తాయి. ఏదైనా ఒకటి తాక్కుంటే దానికి మీరు డైరెక్ట్గా ఫీడ్ చేయొచ్చు.
నోట్లో ఒక డ్రాప్ వేసినా సరిపోతుంది. నెక్స్ట్ 21వ రోజు నుంచి 24వ రోజు లోపల మనకి మళ్ళీ లసోటా బూస్టర్ అండి. ఈ లసోటా వ్యాక్సిన్ అనేది మళ్ళీ లసోటా బూస్టర్ సెకండ్ టైం వేయాలి. తర్వాత 28వ రోజు మళ్ళీ గంబోరా వ్యాక్సిన్ మళ్ళీ వేయాలి. 28వ రోజు అంటే దగ్గర 1 మంత్కి మనకి గంబోరా వ్యాక్సిన్ అనేది వేయాలి. నెక్స్ట్ వచ్చి 45 రోజుల నుంచి 65 రోజుల మధ్య, పిల్ల పుట్టిన తర్వాత 45 రోజుల నుంచి 60 రోజుల మధ్య ఫౌల్ పాక్స్ వ్యాక్సిన్ అనేది వేసుకోవాలి. ఇది ఫౌల్ పాక్స్ రాకుండా చూస్తుంది. సో ఇది మనకి రెక్క మీద, వింగ్స్ మీద వేస్తారని చెప్పి మాట. మీకు అది కూడా నేను షార్ట్ వీడియో కానీ లేదా ఇంకొక వ్యాక్సినేషన్ ఎలా చేయాలని ఒక రియల్ టైం వీడియో అనేది మీకు నెక్స్ట్ మన ఈ సిరీస్లోనే వస్తుంది, అక్కడ మీకు చూపిస్తాను. సో ఈ వ్యాక్సిన్ అనేది 1 టైం వ్యాక్సిన్ అండి. అది మనకి ఎప్పుడైతే 45 రోజుల నుంచి 60 రోజులకి వేసుకుంటామో అది దాని లైఫ్ టైంలో ఆ ఫౌల్ పాక్స్ రాకుండా కాపాడుతుంది. చాలామంది రైతులు ఈ చిన్నగా 10-20 ఇంట్లో పెంచుకునే వాళ్ళు ఇలాంటి వ్యాక్సిన్ వేయకపోవడం వల్ల ఏదైనా డిసీజ్ వచ్చినప్పుడు మొత్తం ఒకేసారి చనిపోతాయి, ఇలాంటి వ్యాధులు వచ్చినప్పుడు. సో ఇలాంటి రాకుండా మనం ఫౌల్ పాక్స్ వాటి లైఫ్ టైంలో ఒకసారి వేసుకోవచ్చు. ఇంకా మీ ఏరియాలో కానీ ఒకవేళ మీ ఏరియాలో ఇంకా ఫౌల్ పాక్స్ చుట్టుపక్కల ఎక్కడైనా ఉంది, ఇప్పుడు వేసారు ఓకే, నెక్స్ట్ ఒక 6 మంత్స్ తర్వాత, ఒక 3 మంత్స్ తర్వాత, ఒక 1 ఇయర్ తర్వాత ఫౌల్ పాక్స్ ఎక్కడైనా మీకు దగ్గరలో ఒక సరౌండింగ్ ఒక 5-6 కిలోమీటర్ల దూరంలో ఎక్కడైనా ఉంటే ఒకసారి మొత్తం మీ దగ్గర ఉండే బర్డ్స్ మొత్తానికి ఒకసారి ఫౌల్ పాక్స్ చేసుకుంటే చాలా బెటర్ అండి. అది మీకు 99% ఆ వ్యాధి రాకుండా కాపాడుతుంది. నెక్స్ట్ వచ్చేసి 60 నుంచి 65 లేదా 70 రోజులలో మీరు న్యూకాస్టిల్ డిసీజ్ వేసుకోవాలండి. R2B రానికిట్ అని చెప్పి వ్యాక్సిన్ దొరుకుతుంది మనకి. అది రానికిట్ కానీ లేదా రానికిట్ బూస్టర్ ఈ వ్యాక్సిన్ అనేది ఒకసారి వేసుకోవాలి. సో ఇది 6 మంత్స్ పనిచేస్తుంది. ఈ షెడ్యూల్ మొత్తం ఫాలో అయిన తర్వాత లాస్ట్లో వ్యాక్సిన్ మనం ఇచ్చేది అది రానికిట్ వ్యాక్సిన్, R2B వ్యాక్సిన్ అంటారు. సో ఈ వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత ఇది మీరు దగ్గర మీరు 2nd మంత్లో ఇస్తారు కదా, 2nd మంత్ ఎండ్ లేదా 2nd మంత్ మిడ్లో ఇస్తారు. 60 రోజులు, 60 నుంచి ఒక 70 రోజులు అంటే 2nd మంత్ నుంచి 2.5 నెలల మధ్యలో ఇస్తారు కదా. ఈ వ్యాక్సిన్ అనేది మీకు నెక్స్ట్ 6 నెలలు అంటే 2 నెలలకి ఇస్తే అది ఆ పిల్లకి 8 నెలలు వచ్చిన దాకా పనిచేస్తుంది ఆ వ్యాక్సిన్. సో ఇట్లా 8వ నెల మళ్ళీ R2B వ్యాక్సిన్ అనేది ఇవ్వాలి మీరు. 8వ నెల ఇచ్చిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఒక 6 నెలలకి, అంటే ఈ యొక్క 4 నెలలు మళ్ళీ ఫిబ్రవరిలో ఇచ్చుకోవాలి. అట్లా ఎవ్రీ 6 మంత్స్కి రానికిట్ వ్యాక్సిన్, R2B వ్యాక్సిన్ అనేది మీరు ఫామ్లో చేసుకోవాలి. సో అంతవరకు ఓకే. నెక్స్ట్ ఇప్పుడు అడల్ట్స్, మన లాస్ట్ వీడియోలో 100 పెట్టలు లేదా పుంజులు ఒక 30 పుంజులు తెచ్చాము, దానికి వ్యాక్సినేషన్ నేను తర్వాత వీడియోలో చెప్తానని చెప్పుంటాను. సో వాటికి ఎలా వ్యాక్సిన్ చేసుకోవాలి, వాటికి ఫస్ట్ ఫౌల్ పాక్స్ వ్యాక్సిన్ అనేది ఫస్ట్ చేయండి. ఫౌల్ పాక్స్ వ్యాక్సిన్ చేసిన తర్వాత ఒక 21 డేస్ కానీ 25 డేస్ కానీ ఉంచిన తర్వాత మళ్ళీ R2B వ్యాక్సిన్ అనేది చేయండి. ఫౌల్ పాక్స్ అనేది ఒకసారి సరిపోతుంది, వాటికి మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు, ఒకసారి చేస్తారు కదా. నెక్స్ట్ ఈ రానికిట్ R2B వ్యాక్సిన్ అనేది ఎవ్రీ 6 మంత్స్కి మనం ఎలాగైతే పిల్లలకి చేస్తున్నామో ఎవ్రీ 6 మంత్స్కి అప్పుడు ఏజ్ వచ్చేస్తుంటుంది కదా. సో వాటితో పాటు వీటికి కూడా ఇవ్వచ్చు. 1 నెల అటు ఇటు అయినా పర్లేదు, కరెక్ట్గా 6 నెలల తర్వాత ఇవ్వాలని లేదు. 5వ నెల స్టార్ట్ ఇవ్వచ్చు, కొంచెం 6వ నెల కంప్లీట్ అయిన తర్వాత కూడా ఇవ్వచ్చు. ఒక 45 డేస్ అటు ఇటు ఉన్నా పర్లేదు. ఒకవేళ మీ ఏరియాలో కానీ ఆ వ్యాధులు కానీ ఉన్నట్లేదు, డిసీజెస్ కానీ ఫౌల్ పాక్స్ కానీ లేదా ఈ కొరేజా కానీ గంబోరా కానీ ఇలాంటి ఎక్కువ ఉన్నప్పుడు మీరు కొంచెం ఎర్లీగా చేసుకోవడానికి ట్రై చేయండి. 6 మంత్స్ కాకుండా 5th మంత్లోనే చేసుకోండి, లేదా 6th మంత్ స్టార్టింగ్లోనే చేసుకోండి. ఎందుకంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు. అంటే మన ఫామ్లోకి డిసీజ్ వచ్చిన తర్వాత వాటిని ఒక్కొక్క దానికి క్యూర్ చేసే కంటే ఆ డిసీజ్ రాకుండా మేనేజ్ చేయడం చాలా ఈజీ, ప్లస్ మనం చాలా వరకు ప్రాఫిట్లో ఉంటాం. చాలా ఫామ్స్ చాలా చూశానండి, నేను నా సరౌండింగ్స్లోనే చాలా చూశాను. ఇలా ఈ డిసీజెస్ వచ్చి ఫామ్లు మూసేసిన సందర్భాలు ఉన్నాయి. దేనివల్ల ఈ డిసీజెస్ అనేది
పెరిగిపోవడం వల్ల, అలాగే ఫామ్లోకి ఒకసారి వచ్చిన తర్వాత డిసీజు అది అబ్నార్మల్గా స్ప్రెడ్ అవుతుందండి. ఎందుకంటే బల్క్లో ఉంటాయి మన దగ్గర. మినిమం మనం 100 బర్డ్స్, పెద్ద బర్డ్స్ తీసుకుంటే పెట్టలు, వాటికి ఒక్కొక్క దానికి ఒక 5 పిల్లలు తీసుకున్నా కానీ మనకి ఎన్ని వస్తాయి? 500 పిల్లలు వస్తాయి ఒక్కసారికి. 500 పిల్లలు ప్లస్ ఈ యొక్క 100, మొత్తం 600 కోళ్ళు ఒక చోట ఉంటే ఆ డిసీజ్ అనేది స్ప్రెడ్నెస్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది. ఎందుకంటే అవి క్లోజ్డ్ ఫామ్లో అక్కడక్కడే ఉంటాయి కదా, ఆ ఫామ్లోనే ఉంటాయి. దాని గాలి ఇది పీల్చుతుంది, అది తిండి ఇది తింటుంది, దాని లిటర్ ఇది స్మెల్ చేస్తుంది. ఇలా చేయడం వల్ల త్వరగా స్ప్రెడ్ అవుతుంది డిసీజు. సో ఇది ఇలా చేయకుండా ఇది మనం ముందుగానే క్యూర్ చేసుకుంటే, ప్రివెన్షన్ చేసుకుంటే, డిసీజ్ రాకుండా చేసుకుంటే చాలా వరకు 99% రైతులు ప్రాఫిట్లోనే ఉంటారండి. నాటుకోడి బిజినెస్లో లాస్ వచ్చింది అంటే అది డిసీజ్ కంట్రోల్ వల్లనే జరుగుతుంది. మీరు డిసీజ్ కంట్రోల్ చేయలేకపోతే మీరు ఫామ్ పెట్టద్దు. నా సజెషన్ అండి ఇది. ఖచ్చితంగా మీరు డిసీజ్ మేనేజ్ చేయగలగాలి. మీరు ఈ పెట్టిన వ్యాక్సినేషన్ అనేది ఫాలో అవ్వాలి ఖచ్చితంగా. నెగ్లెక్ట్ చేయొద్దు. ఇక్కడ నెగ్లెక్ట్ చేస్తే కొన్ని లక్షల్లో లాస్ వస్తుంది. మనం పెట్టిన ఫీడ్ కాస్ట్ వేస్ట్ అయిపోతుంది. ఇనిషియల్గా ఇన్వెస్ట్మెంట్ వేస్ట్ అయిపోతుంది. ఎవ్రీథింగ్ జీరో అయిపోతాం. మళ్ళీ పెట్టిన ఇన్వెస్ట్మెంట్ రూపాయి కూడా వచ్చే ఛాన్స్ ఉండదు. 90% ఫార్మర్సు వాళ్ళ దగ్గర ఒక 1000 కోళ్ళు ఉంటే 1000లో 900 వరకు కూడా చనిపోతాయి అలాంటి డిసీజెస్ వచ్చినప్పుడు. ఈరోజు ఫామ్లో షెడ్లో తోలి రేపు మార్నింగ్ వెళ్ళినప్పుడు 1000 కోళ్ళల్లో 1-2 కోళ్ళు కూడా తిరుగుతూ ఉంటాయి, మిగతా అన్ని చనిపోయి ఉంటాయి. అలాంటి డిసీజెస్, భయంకరమైన డిసీజెస్ వస్తాయి. సో ఇలాంటి డిసీజెస్ రాకుండా ఎప్పటికప్పుడు మీరు వ్యాక్సినేషన్ ఫాలో అవ్వాలి. అలాగే వ్యాక్సినేషన్ ఒకటే సరిపోదు, మీరు వాటికి ఇమ్యూనిటీని కూడా డెవలప్ చేసుకోవాలి. బయట మార్కెట్లో దొరికే చెత్త అంతా తీసుకొచ్చి పెట్టద్దు. కొంతమంది ఉంటారు బయట హైబ్రిడ్ కూరగాయలు ఇవన్నీ వేస్టేజ్ తీసుకొచ్చి పెట్టేస్తారు. వాటిలో చాలా కెమికల్స్ వాడి పండిస్తారు. మన తినడమే చాలా వేస్ట్. అవి మనం ఎందుకు తింటున్నామో మనకే తెలియాలి. కానీ మనం వాటిని తీసుకొచ్చి, ఆ కుళ్ళిపోయిన వాటిని తీసుకొచ్చి వాటిలో కెమికల్ ఫార్మింగ్లో పండినవి మళ్ళీ వీటికి పెడతాం. వీటికి పెట్టడం వల్ల వాటిలో ఇమ్యూనిటీ అనేది తగ్గిపోతుంది. మనలో తగ్గిందిగా ఇమ్యూనిటీ, వాటిలో కూడా తగ్గుతుంది. సో మనం అంటే మన లైఫ్ స్పాన్ 60 to 70 years, 60-70 ఏళ్ళు కాబట్టి ఓకే, మనం రికవరీ చేసుకోగలుగుతాము. కానీ వాటి ఏజ్ స్పాన్ చాలా తక్కువ కదా. వాటి లైఫ్ స్పాన్ ఎంత అండి? మ్యాక్సిమం 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఉంటాయి. కాబట్టి వాటికి ఈ కెమికల్ ఫుడ్ ఎక్కువ పెట్టద్దు. మెయిన్ బయట నుంచి తెచ్చిన చెత్త పెట్టద్దు. మీరే దానా తయారు చేసుకోండి, లేదా ఒక మంచి కంపెనీ ఫీడ్ వాడుకోండి. నా సజెషన్ అండి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఫామ్ పెట్టి నష్టపోవడం నాకు ఇష్టం లేదు. మీరు ఫామ్ పెట్టారంటే ఖచ్చితంగా లాభాల్లో ఉండాలి. అట్లీస్ట్ ఒక సంవత్సరానికి ఒక 10 లక్షలు మీరు తినాలి దానివల్ల. ఇలా సంపాదించకపోగా మీరు పెట్టిన 10 లక్షలు కూడా పోతే మీకే కదండి, నాకు ఇంకా ఎక్కువ బాధగా ఉంటుంది. సో ఎవరైనా ఎలాంటి సపోర్ట్ కావాలన్నా, మీకు ఎలాంటి డిసీజ్ వచ్చినా మనకి ఇక్కడ కామెంట్ చేయండి. త్వరలో నేను ఒక నెంబర్ ఇస్తాను, వాట్సాప్ నెంబరు. సో ఆ నెంబర్కి మీరు పింగ్ చేస్తే మీకు ఇనిషియల్గా చాలా ఫాస్ట్గా రిప్లేస్ వస్తాయి. ఏమైనా డిసీజ్ వచ్చినా మీ ఫామ్లో, లేదా ఏదైనా డౌట్స్ ఉన్నా మీకు కమెంట్ సెక్షన్లో నాకు పింగ్ చేయండి. ఒకవేళ నేను కమెంట్ సెక్షన్లోనే దానికి రిప్లై ఇవ్వగలిగితే ఇచ్చేస్తాను. లేదు ఇది ఒకరి సమస్య కాదు, ఇది 100 మంది రైతుల సమస్య అనుకున్నప్పుడు దానికి గురించి నేను ప్రత్యేకంగా ఒక రీలో లేకపోతే ఒక వీడియోనో తీసి పెడతాను. లేదా ప్రతి వారానికి ఒకసారి లైవ్ కంటెస్ట్ పెట్టుకొని మాట్లాడుకుందాం, ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుందాం. అప్పుడు మీకు ఇంకా క్లియర్గా మీ డౌట్స్ నీకు క్లియర్గా అర్థమవుతాయి. సో మన ఛానల్ని ఫాలో చేసి పెట్టుకోండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. లేదా ఇనిషియల్గా నేను ఈ మధ్య మళ్ళీ స్టార్ట్ చేశాను, కొంచెం గ్యాప్ వచ్చింది కెరీర్లో. ఈ యూట్యూబ్ ఛానల్, నా లైఫ్ స్టైలు కొంచెం డిఫరెంట్ ఉండే. సో కొంచెం గ్యాప్ వచ్చింది. తర్వాత నాకు చాలా తక్కువ మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. కొంచెం మీరు వీడియో చూసిన తర్వాత ఏమన్నా కామెంట్ చేయండి, లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మీకు ఏ డౌట్ ఉంటే అది కామెంట్ చేయండి. ఈ వీడియోకి సంబంధమే ఉండనవసరం లేదు.
మీరు ఒక రైతు అయి ఉంటే, లేదా రైతు కొడుకో కూతురు అయి ఉంటే, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఫార్మింగ్లో కానీ, షీప్ ఫార్మింగ్లో కానీ, లేదా ఈ పౌల్ట్రీ ఫార్మింగ్లో కానీ, లేదా పశువుల ఫార్మింగ్లో కానీ, ఎలాంటి ఈ డౌట్ ఉన్నా కానీ మీకు ఈ ఫార్మింగ్లో, ఎంటైర్ ఫార్మింగ్లో మీరు ఏం పెంచుతున్నా సరే, మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కానీ నాకు ఇక్కడ కమెంట్ చేయండి, దానికి నేను రిప్లై ఇస్తాను. నాట్ ఓన్లీ ఈ కంటెంట్కే కాదు, ఈ నాటుకోడి ఫార్మింగే కాదు, ఇంకేమైనా కానీ మీకు డౌట్స్ ఏమున్నా కామెంట్ చేయండి. దాన్ని బట్టి నేను ఒక వీడియో చేయడమో లేదా ఒక షార్ట్ చేయడమో దాని గురించి నేను మీకు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వీడియో చేసి పెడతాను, లేదా కమెంట్లో రిప్లై ఇస్తాను. మీకు ఒక్కరికే సమస్యగా ఎక్కువ ఉందంటే అది అక్కడే రిప్లై ఇచ్చేస్తాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాగే మీ సపోర్టు నాకు కావాలి. సో మీ సపోర్ట్ ఎంత ఎక్కువ ఉంటే, మీ అభిమానం ఎంత ఎక్కువ ఉంటే అంత త్వరగా నేను ఇంకా ఈ ఛానల్ ఇంకా ఎక్స్పాండ్ చేసి ఇంకా మీకు మంచి కంటెంట్, మనం లొకేషన్కి వెళ్ళి అక్కడ రైతుల సమస్య ఎలా ఉన్నాయి, డైరెక్ట్గా రైతు దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గరే మాట్లాడదాం. వాళ్ళతోనే ఒక లైవ్ పెట్టేసి మాట్లాడదాము. మరియు నేను మీకు రియల్ టైంలో చూపిస్తాను, మొత్తం ఈ ప్రాసెస్ మొత్తం రియల్ టైంలో చూపిస్తాను. నేను ఇప్పుడు బెంగళూరులో ఉన్నాను కరెంట్లీ. సో నేను మా విలేజ్కి వెళ్తుంటాను, మంత్లీ ఒక 10 days అక్కడ ఉంటాను, 10 days ఇక్కడ ఉంటాను. సో అక్కడికి వెళ్ళినప్పుడు మీకు రియల్ టైంలో ఆ ఫార్మింగ్లో మెలకువలు ఏంటి చూపిస్తాను, రియల్గా చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఈరోజుకి. నెక్స్ట్ వీడియోలో మనకి ఇప్పుడు మనం ఈ వ్యాక్సినేషన్ వరకు మాట్లాడుకున్నాం కదా, నెక్స్ట్ వచ్చేసి డిసీజ్ కంట్రోల్ ఎలా చేయాలి. ఫౌల్ ఫాక్స్, ఈ గంబోరా ఇలాంటివే కాదు, ఇంకా కొన్ని డిసీజ్ వస్తుంటాయి మనం పెట్టే ఫీడ్లో వల్ల కానీ, లేదా ఈ కాళ్ళపట్లు అనేది చూస్తుంటారు రైతులు. 90% పుంజుల్లో కాళ్ళపట్లు గురించి చాలా మనం 10,000 పెట్టి ఈ ఫైటర్ బీట్స్ 10,000, 1,50,000 ఇలా పెట్టి తెస్తారు. ఒక 2-3 months తర్వాత వాటికి కాళ్ళపట్లు వస్తాయి. కాళ్ళపట్లు వచ్చిన తర్వాత వాటిని రికవర్ చేసుకోకపోతే మీరు 1,00,000 పెట్టి తెచ్చినా కానీ అది కోసుకొని తిన్నాడు కూడా పనికిరాదు. ఎందుకంటే యాంటీబయాటిక్స్ వేసిన వాటిని కోసుకొని తినలేము. అవి ఒక్కసారి యాంటీబయాటిక్ ఇంజెక్షన్ వేసిన తర్వాత 24 గంటలు ఆ కోడిని తినకూడదు మనం. అది చనిపోతుంది. యాంటీబయాటిక్ వేసాం ఒక 6 hours చనిపోతుంది. ఎలా తింటారు దాన్ని? తినకూడదు అది. సో తినడానికి కూడా పనికిరాదు. సో ఈ డిసీజ్ మేనేజ్మెంట్ ఇంకొక ఇంపార్టెంట్ లెసను. సో దానికి ఏ ఏజ్లో ఎలాంటి డిసీజెస్ వస్తాయి, ఏ డిసీజెస్కి ఏ మెడిసిన్ యూజ్ చేస్తాము, ఒకవేళ ఆ మెడిసిన్తో కంట్రోల్ కాకపోతే దానికి నెక్స్ట్ స్టెప్ ఏంది, దాన్ని అడ్వాన్స్డ్ లెవెల్ మెడిసిన్ ఏం తీసుకోవాలి, ఇలాంటివి మనం నెక్స్ట్ వీడియోలో 4th పార్ట్లో మాట్లాడుకుందాం. ఇది 3rd part. ఒకవేళ మీరు సెకండ్ పార్ట్ కానీ చూడకపోతే ఒకసారి ఫస్ట్ పార్ట్ చూసి సెకండ్ పార్ట్ చూస్తే మీకు ఇంకా బెటర్ అండర్స్టాండింగ్ వస్తుంది ఈ ఫార్మింగ్ బిజినెస్లో. అలాగే ప్రత్యేకంగా నాటుకోడి సిరీస్, ఇది నాటుకోడి ఫార్మింగ్ సిరీస్ కాబట్టి ఈ నాటుకోడి సిరీస్ గురించి మీకు కంప్లీట్ గైడ్ ఇక్కడ మనకి ఒక ప్లేలిస్ట్ ఉంటుంది మన ఛానల్ యానిమల్ కేర్ 365లో. సో ఇక్కడ నాటుకోడి ఫార్మింగ్ ప్లేలిస్ట్లోకి వెళ్తే మీకు ఎవ్రీథింగ్, దాని డిసీజ్ మేనేజ్మెంట్ కానీ అది మొత్తం ఎవ్రీథింగ్ మెలకువలు మొత్తం దాంట్లో మీకు వస్తాయి. ఫ్యూచర్లో కూడా నాటుకోడికి సంబంధించిన, ఫైటర్ బ్రీడ్కి సంబంధించిన ప్రతి ఒక్క వీడియో ఇదే ప్లేలిస్ట్లో ఉంటుంది. సో నెక్స్ట్ వీడియోలో కలుసుకున్నాం. అంతవరకు సెలవు. జై హింద్.